अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जड़चला मजलिस बल्दिया के वार्ड नंबर 19 में जड़चला कांग्रेस पार्टी के सीनियर कायदा अरविंदा और मोहम्मद कैसर ने अवामी मसाइल का जायज़ा लेते हुए अवाम से मुलाकात की और वार्ड नंबर 19 के मुख्तलिफ मोहल्लों का दौरा करते हुए अवामी मसाइल और इस वार्ड के अधूरे कामों के ताल्लुक़ से तफसीली जायज़ा लिया। बादज़ा मोहतरमा अरविंदा मोहम्मद कैसर अली ने मकामी मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि इस वार्ड में मुख्तलिफ अवामी मसाइल और अधूरे कामों के मसाइल सीसी कैमरा तनसीब के ताल्लुक़ से आज खुसूसी जायज़ा लिया गया और अनकरीब इस वार्ड में कुल जमाती पार्टियों के साथ एक डेवलपमेंट कमेटी कायम की जाएगी। इन तमाम मसाइल को जड़चला के रुकने असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी के सामने पेश करके जल्द से जल्द इन अधूरे कामों और अवामी मसाइल को हल करने का अवाम को यकीन दिलाया है। इस मौके पर मोहम्मद हुसैन, तिरुपतम्मा, चंद्रकला, कृष्णवेणी, कुबरा बेगम के अलावा मकामी अवाम और कांग्रेस पार्टी के कायदीन की कसीर तादाद में मौजूद थे। जड़चला टाइम्स न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। చెట్లు ఉన్నాయి మోరీల పోటీ ప్లాట్ పక్కల మొత్తం గడ్డి మొత్తం దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి ఇంట్లకు. ఎవరిని అడగాలి, ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. పింఛన్ అప్లై చేస్తే 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పింఛన్ లేదు. ఏది పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మేము మరి ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? అమ్మ పింఛన్లు కూడా శాంక్షన్ అయినవి కొత్త వాళ్ళకి కూడా. ఎమ్మెల్యే గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. మీకు అన్నీ చేయనీకనే ఉండడు, రోడ్లు కానీ మోరీలు కానీ మొత్తం అన్నీ చేయనీకనే ఉండడు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకుంటలేరు. ఇప్పుడు సార్ కూడా మననే కన్ను పెట్టి ఎవరని లేరు, మొత్తం లీడర్లు అయిపోయారు. చేస్తామేమో 6 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెడుతూనే ఉన్నా ఇంతవరకు అసలు పింఛన్ లేదేమో. 6 సంవత్సరాలు లేవు, ఎవరు పట్టించుకోవాలి. నేనే తీసుకుపోయి ఇచ్చిన వీళ్ళవి పింఛన్లు కూడా. నేను సార్ 2021 అట్లా చచ్చిపోయిండు. సార్ కూడా చెప్పిన 26 ఇది 3వ నెల, మళ్ళీ కొత్త సంవత్సరం 3వ నెల వస్తే 6 ఏళ్ళు 7 పడతాయి. అందుకని అమ్మ ఈ ప్రాబ్లాలు మొత్తం సాల్వ్ చేపిస్తాం. ఈ గడ్డి మొత్తం దీంట్లోకి పాము వస్తుంది, రక్త పింజర ఉంది, దీంట్లో చెట్లనే ఉంది. సాఫ్ మొత్తం ఇది మొత్తం సాఫ్ చేయాలి. ఆ ప్లాట్ అయినా చెప్తే సార్గా పట్టించుకుంటలేడు. ఆడ వాటర్ ప్లాన్ ఉంది కదా వాళ్ళది. ఇప్పుడు అమ్మ కూడా చెప్పిన వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. అమ్మ కూడా తిరుగుతుంది, అన్ని ప్రాబ్లాలు అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. సార్ కూడా ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతుండే. ఆయన కూడా మన కోసానికే జడ్చలను మంచి చేయాలని చూపిస్తుండే ఆయన కూడా. అందుకనే మేము అన్ని చేస్తాం. మీరు ఇచ్చినందుకు వాన వస్తే మొత్తం నీళ్లు ఇంట్లో చూతురండి అన్నందుకు పాము వచ్చిందని మేము కూడా వచ్చినాము, చూస్తున్నాము, అదే మాట్లాడుతున్నాము. రోడ్లు కూడా అవుతాయి. For the latest news, please subscribe to our channel, like the video and don't forget to share.